రైట్. వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీనివాస్. వీడియో ఆశాంతం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. సో ఇది ఈ వీడియోస్ ఎవరిని విమర్శించేదానికి కాదు, జస్ట్ రాజకీయ పార్టీలో ఉండేటువంటి వాస్తవాలని చెప్పే ప్రయత్నమే. సో ఎవరిని పొడేదానికి కాదు, సేమ్ టైం ఎవరిని విమర్శించేదానికి కూడా కాదు అని చెప్పచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వంగా కంటిన్యూ అవుతున్నారు. కూటమిగా కంటిన్యూ ఉన్నారు, కూటమి ప్రభుత్వంగా కంటిన్యూ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం అంటే జనసేన, బీజేపీ, టీడీపీ. సో రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు, ఇటు జనసేన అటు టీడీపీ. ఎక్కువ కాలం రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాదాపు 40 సంవత్సరాలు పైబడి టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ ఆవిర్భవించి దాదాపు 22 నుంచి 23 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా. 26 సంవత్సరాలు, 26 నుంచి 28 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ టీడీపీ అని కూడా చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ దేశంలో ఎక్కువ కాలం అధికారం ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ తర్వాత టీడీపీ అధికారంలో ఉందని చెప్పొచ్చు. అలాంటి టీడీపీ ఇవాళ కూటమిలో ఉంది. అమిత్ షా, మోదీతో పాటు కలిసి రాష్ట్ర అభివృద్ధికి చాలా వేగంగా అడుగులేస్తున్నారు, చాలా బలంగా కూడా అడుగులేస్తున్నారు. వీళ్ళతో పాటు మూడో వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రత్యామ్నాయ పార్టీ అనుకునే వాళ్ళు, జనసేన అంటే టీడీపీ, ఇటు వైఎస్ఆర్సీపీ పోటీ పడుతున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ అంటే మూడో ప్రత్యామ్నాయం ఏదైనా ఉంది అంటే ఆ జనసేన అని ప్రజల అభిప్రాయం ఉండేది. పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడిగా ఉండాలి. సరిగ్గా కూటమిలోకి వెళ్ళిన తర్వాత ఈ మధ్యకాలంలో పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గురించి విమర్శించడమో దూషించడం అది కాదు, కానీ వాస్తవాలను అయితే ప్రజల అభిప్రాయాలు అంటే మేము ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి అభిప్రాయాలు, వాళ్ళ కామెంట్స్, పవన్ కళ్యాణ్కి బీజేపీకి ఉన్నటువంటి మాట్లాడేటువంటి రిలేషన్ సందర్భంలో కొన్ని అయితే అవి కొంచెం ఘాటుగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా అయితే వాటిని అయితే కొట్టి పాడేయడానికి ఛాన్సే లేదు. ఆంధ్రప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న, కూటమి ప్రభుత్వంలో ఉన్న, పరిపాలన మంచిగా ఉన్నా సరే కొన్ని అంశాలను అయితే విభేదించక తప్పదు. విభేదించడమేం కాదు, ఇదంటే ప్రజల అభిప్రాయాలని వ్యక్తపరచడం మాత్రమే అవుతుంది. ఇదేదో వ్యక్తిగత విభేదం కూడా కాదు, వ్యక్తిగత విమర్శ కాదు, ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాలు మాత్రమే. సో ఈ ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ తరచుగా చేస్తున్నటువంటి కొన్ని పర్యటనల నేపథ్యంలో, ఆ మధ్య సనాతన ధర్మం గురించి చేస్తున్నటువంటి పర్యటనల భాగంలో కొన్ని వర్ణాల ప్రజల నుంచి కొన్ని కామెంట్స్ ఎదుర్కొన్నారు. సనాతన ధర్మం అని చెప్పని ఆయన సనాతన ధర్మం అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి సనాతన ధర్మం ఉంది. ఈ దేశంలో ప్రతి ఒక్కడికి భావ వ్యక్తీకరణ, ఆ స్వేచ్ఛ అలా రాజ్యాంగం కల్పించిందో అలాగే సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా తన ధర్మాన్ని తను పాటించాలి. అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం ఉంది. ఇంకా ఇతర రకాలుగా ఎవరు ఏ ప్రార్థన చేసినా ఏ చేసినా సనాతన ధర్మం అయితే మాత్రం ఈ దేశంలో ఉన్న పౌరులు ఆచరించక తప్పదు. కానీ సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని ఒక సనాతన ధర్మ కోసమనే పోరాటం చేయడం అనేది ఒక పొలిటీషియన్గా ఎదుర్కొన్నటువంటి విమర్శలు. సో ఆ తర్వాత ఇంకా చాలా సందర్భాల్లో సనాతన యోధుడు, సనాతన ధర్మం అనే దాని మీద చాలామంది చాలా రకాల కామెంట్స్ చేశారు. రాజకీయాలుగా కూడా కామెంట్స్ చేశారు. ఆలయాల్లో చిన్న దాడులు జరిగినప్పుడు, ఏదైనా ఎక్కడ చిన్న అవాంతరాలు, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు సనాతన యోధులు ఎక్కడికి వెళ్ళారు కొన్ని విమర్శలు అయితే ఎదుర్కోలేక తప్పలేదు. పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు. కానీ ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ధర్మాన్ని నేను కాపాడుతాను అనేది, అంటే అందరికీ సంబంధించిన ధర్మం కోసం
అందరికీ సంబంధించినటువంటి భావజాలం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ ధర్మం ప్రమాదంలో ఉంది, దీన్ని నేను కాపాడుతాను, ముస్లిమ్స్ క్రైస్తవులు హిందువులను విడగొట్టే బదులు వీళ్ళంతా భారతీయులు అనే సెక్యులర్ భావంతో మాట్లాడటం అనేది మేలు. సో ఇది ఇప్పుడు ఈ మధ్యకి ఇప్పుడు మరొకసారి తెలుసో తెలియకో పవన్ కళ్యాణ్ మరొకసారి ట్విట్టర్ ద్వారా ఈ ఒక బిల్లుకి ఈ సవరణ బిల్లు ఏదైతే ఉందో, ఈ ఉద్వాసన ఈ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన మరొకసారి ట్విట్టర్ ద్వారా స్పందించడం ద్వారా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జేపీసీకి సవరణ బిల్లు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల తర్వాత, అక్కడ ఉన్నటువంటి బలాబలగాల తర్వాత మూజువాణి పద్ధతిలో జరిపేటువంటి వ్యవహారం తర్వాత జరుగుతుంది. కానీ ఇది తెలుసో తెలియకో మోదీ అమిత్ షాలకు పవన్ జీవితకాల బానిసత్వానికి సిద్ధమయ్యారేమో అనేలాగా నిన్న ఆయన స్పందించినటువంటి విధానం కనిపిస్తుంది. ట్విట్టర్లో ఎస్ చెప్పడం ద్వారా ఆ బిల్లుకి ఆయన ఎస్ చెప్పడం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో, అసలు ఆ సవరణ బిల్లు ద్వారా తర్వాత మారబోతున్నటువంటి పరిస్థితులు ఏంటో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన చర్చ ఇవాళ మళ్ళీ ఒకసారి ఈయన ట్విట్టర్లో దాన్ని ఎస్ చెప్పడం ద్వారా మోదీ అమిత్ షాలకు జీవితకాల బానిసత్వానికి సిద్ధమయ్యారేమో అనే ఒక సంకేతం పంపేలాగా ఆ ట్విట్టర్లో ఆయన ఎస్ చెప్పడం ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం అయితే పవన్ కళ్యాణ్ గుర్తు చేయాలి. అంటే మీరు స్టార్టింగ్ చెప్పే కదా, కూటమి పార్టీ అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉన్నాయి. జాతీయ పార్టీ మినహాయిస్తే ఇక్కడున్న 2 ప్రాంతీయ పార్టీలో 3వ ప్రత్యామ్నాయ పార్టీ ఏదన్నా ఉందంటే అది పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ. మరి 3వ ప్రత్యామ్నాయ పార్టీ అయినప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీగా ఆయన ఎదగాలనుకున్నప్పుడు ఒక బీజేపీ తీసుకున్న నిర్ణయాల్లో ఉన్నటువంటి లోపాలని ఆయన తెలుసుకోకుండా, ఆ బిల్ మీద పూర్తి స్థాయిలో డిస్కషన్ జరగకుండా, పార్లమెంటరియన్స్ చేస్తున్నటువంటి ఆందోళన వెనకాల ఉన్నటువంటి ఆ ఆందోళన కారణం ఏంటో తెలుసుకోకుండా ఎస్ చెప్పడం అనేది పవన్ కళ్యాణ్ మోదీ అమిత్ షాలకు జీవితకాల బానిసత్వమేమో అనే ఒక అనుమానం ప్రజల్లో కలక్క మానలేదు. అయితే ఇది ఇప్పుడు ఇంకో అంశాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. సో ఇది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని బాగుంటుంది. మీరు అంటే కూటమి పార్టీలు ఉన్నారు, టీడీపీతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆయన ట్విట్టర్లో ఎస్ చెప్పారు. సరే, దాన్ని మనం ఇప్పుడు మర్చించాము. కానీ టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు నో చెప్పకపోతే భవిష్యత్తులో ఎప్పటికీ నో చెప్పలేరు, తమ డిమాండ్లకు ఎస్ చెప్పించుకోలేరు. ఇది రాష్ట్ర భవిష్యత్తును కూడా పణంగా పెట్టడం అవుతుంది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, ఇది చాలామంది అభిప్రాయం. ఇప్పుడు నో చెప్పకపోతే ఇంకెప్పటికీ నో చెప్పలేరు. రాష్ట్ర అభివృద్ధి కూడా మీకు రాష్ట్ర అభివృద్ధి తమ డిమాండ్లు కూడా ఎస్ చెప్పించుకోలేరు. తర్వాత ఇది రాష్ట్ర భవిష్యత్తును కూడా పణంగా పెట్టడం అవుతుంది. ఇది కూడా పవన్ కళ్యాణ్ గుర్తించాలి. రాష్ట్ర భవిష్యత్తుని ప్రాణంగా పెట్టి బీజేపీ వాది అవుతారా, లేదు అంటే కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ అంటే ఇప్పుడు ఈ గందరగోళం ఈ బిల్లు ఆమోదం తెలపడం, దీని వెనకాల రాజకీయ పార్టీలు అస్తవ్యస్తం అవ్వటం, వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోవటం అంటే అదొక టీడీపీ, ఒక వైసీపీ అని అనుకోవడం తప్పు. మీది కూడా ఒక రాజకీయ పార్టీ. మీకు స్టార్టింగ్ చెప్పింది అదే, 3వ ప్రత్యామ్నాయ పార్టీ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 3వ ప్రత్యామ్నాయ పార్టీ అయినటువంటి కూటమిలో 3వ ప్రత్యామ్నాయ పార్టీ, రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయ పార్టీ, కూటమిలో 3వ పార్టీ జనసేన. బీజేపీ కాదు, బీజేపీకి మీరు నాయకుడు కాదు. ఇక్కడ బీజేపీ నాయకత్వంలో మీరు బీజేపీ నాయకుడైనా, మీరు జాతీయ నాయకత్వం నుంచి మీరుంటే బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయానికి ఎస్ చెప్పొచ్చు, ఎందుకంటే మీరు ఆ పార్టీ వ్యక్తి కాబట్టి. కానీ 3వ ప్రత్యామ్నాయ వ్యక్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎస్ చెప్పడం అనే దాని మీద ఎన్నో అనుమానాలకు తావతీస్తుంది. ఆ అనుమానాలకు తావతీసిన నేపథ్యమే
ఈ మర్మం తెలుసో తెలియకో బానిసత్వానికి సిద్ధమయ్యారేమో అనేది. ఎందుకంటే ఇక్కడ బిల్లు మర్మం తెలుసో తెలియకో మోదీ అమిత్ షాలకు జీవితకాల బానిసత్వానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారేమో అనే అంశం అనుమానాలు తావతీస్తుంది. సో ఇప్పుడు రాజకీయ పార్టీలు అలర్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో పవన్ కళ్యాణ్ బీజేపీ ఏది చెప్తే దానికి చెయ్యెత్తి ప్రతిసారి విమర్శలు ఎదుర్కొనే కన్నా ఒకసారి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎస్ చెప్పడం అనేది